అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ధన్వంతరి ఆయుర్వేద నిలయం చైర్పర్సన్, అలాగే వైద్యరత్న అవార్డీ ఆయుర్వేదిక్ డాక్టర్ వైఎం లక్ష్మణ్ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అందరూ ఇప్పుడు మేజర్ గా ఒక డైజెషన్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది అయితే 11 తర్వాత తినరు నైట్. అంటే ఇన్ కేసు ఎవరైనా నైట్ లైఫ్ లో ఉన్నా, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ ఏదైనా ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా తినరు వాళ్ళు. అంటే ఒక భయం ఉంటుంది వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం. అంటే గట్ హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం అయినా, అంటే బాడీలో ఏ ప్రాబ్లం అయినా సరే మనకి గట్ హెల్త్ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. గట్ హెల్త్ బాగుంటే మనం అంతా కూడా చల్లగా ఉంటామని కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంటే నీ కడుపు చల్లగా ఉండా అని కూడా చెప్తూ ఉంటారు కదా. సో అసలు ఈ గట్ హెల్త్ ఈ జనరేషన్ లో సీరియస్లీ చాలా వేరియేషన్ ఉంది ఇంతకు ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ ఇంత మంచిగా యంగ్ ఏజ్ వాళ్ళు తిన్నంత తిని వాళ్ళు హ్యాపీగా అరిగించుకుంటున్నారు, చాలా హెల్తీగా ఉంటున్నారు. కానీ ఇప్పటి జనరేషన్ లో చూసుకుంటే ఇంత తిన్నా కూడా వాళ్ళకి ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి, లావ్ అయిపోతూ ఉన్నారు, చాలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ గట్ హెల్త్ కి సంబంధించి ఈ జనరేషన్ కి అప్పటికి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మన కడుపు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి? మేడం, సో ఆయుర్వేదము అంటే జీవన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఆయుర్వేదం అండి. అంటే ఆయుర్వేదం అనేది ఔషధం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. అంటే మనిషి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, సో ఏ సీజన్ లో ఏం చేయాలి, ఏం చేయొద్దు, అంటే దినచర్య, ఋతుచర్య అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఇందులో బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గట్ హెల్త్ అనేది కోష్టం అంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్ భాగం మన శరీరంలో. ఎందుకంటే ఏ ఒక్క వ్యాధి రావాలన్నా, ఏదైనా వ్యాధి తగ్గాలన్నా దీని నుండే, మనం ఆహారం నుండే అది అబ్జర్వ్ అయ్యి శరీరానికి స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో గట్ బేసిక్ గా హెల్దీగా ఉండాలి అంటే గట్ బ్యాక్టీరియా అనేది కొన్ని జీవరాశులు ఏవైతే కొన్ని ఉపయోగపడేటివి ఉన్నాయి, కొన్ని హార్మ్ఫుల్ అంటే మనకు హాని కలిగించేవి కూడా ఉన్నాయి శరీరంలోనే. ఇవి రెండు ఉన్నాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవడమే మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్, అంటే ఇమ్యూనిటీ అనేది బెటర్ గా ఉన్నట్టు. సో గట్ బ్యాక్టీరియా ప్రాపర్ గా కరెక్ట్ గా ఉన్నది అంటే మంచి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది బాడీలో. సో పాలు, నెయ్యి, వెన్న ఇవి డైజెస్ట్ అవ్వడానికి లాక్టోబాసిల్లస్ అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా పెద్ద పేగులో ఉంటుంది. సో ఇవి వాళ్ళకి అవసరం అనమాట. అంటే శ్రీకృష్ణుడు వెన్న తిని అంత తెలివితేటలు, అంత బలం అనేది ఆయనకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ గట్ అనేది అంత హెల్దీగా ఉండడానికే. సో మన తీసుకునే ఆహారంలో ఈ మధ్య కాలంలో యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే సాల్ట్సే కావచ్చు, లేదంటే ఇతర కెమికల్స్, అంటే అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి ఇట్లాంటివి చాలా రకాల ఫుడ్ లో మనం యాడ్ చేసి తీసుకుంటున్నాం. అంటే మన టేస్ట్ కోసం రకరకాల ఆహారం అనేది మనం తింటున్నాము. ప్లస్ దాంతో పాటు అంటే టైం అనేది ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఆ తిన్న ఆహారం విషంగా మారుతుంది. సో విషంగా మారి మన ఏదైతే గట్లో ఏదైతే బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా ఉందో అదంతా డెడ్ అయిపోతుంది. సో అదొకటే కాకుండా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం, ఎక్కువగా అనవసరంగా, అంటే ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడడం వల్ల గట్ బ్యాక్టీరియా కంప్లీట్ గా డెడ్ అవుతుంది. అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా డెఫినెట్ గా దానిపైన ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఫస్ట్ గట్ హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటే ఈ ఇంతవరకు అవసరం ఉండదు, అంటే యాంటీబయాటిక్ వరకు అవసరం ఉండదు అనమాట. ఆర్టిఫిషియల్ ప్రోబయాటిక్స్ ఇవన్నీ తీసుకోవడం కూడా అది కూడా హానికారకమే. అంటే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, అస్సలు తీసుకోకపోవడం వల్ల కూడా దానివల్ల ఇబ్బందే. సో ఈ గట్ హెల్త్ అనేది బ్యాక్టీరియాతో రిలేట్ అయ్యి ఉంటుంది. ప్లస్ దాంట్లో ఉన్న కోటింగ్ మ్యూకస్ అంటాం అనమాట. సో మ్యూకస్ తో పాటు కూడా దానికి రిలేట్ అయి ఉంటుంది. అంటే శరీరాన్ని చల్లగా పెట్టుకోవాలి అంటే ఆల్కలైన్ అనేది మెయింటైన్ చేయాలి బాడీలో. ఎక్కువగా యాసిడ్స్ అనేది మనం తీసుకోవడం వల్ల శరీరంలో కూడా అంత వేడి అనేది ఉత్పత్తి చెందడం వల్ల శరీరం గట్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ జాగ్రత్త అనేది మనం కంపల్సరీ మనం పాటించాల్సిందే అండి. ఓకే, అంటే ఎలాంటి ఫుడ్స్ లో ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి అంటారు మీరు? ఎస్. సో ఎలాంటి ఫుడ్స్ అంటే అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఎక్కువగా మసాలాలు, జంక్ ఫుడ్స్ అనుకోవచ్చు. జంక్ ఫుడ్ డెఫినెట్ గా జంక్ ఫుడ్ అనేది మనం 100% పెట్టేసేవచ్చు. అంటే మైదా రిలేటెడ్ ఐటమ్స్ కానీ, అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఒక 3 hours డైజెస్ట్ అయ్యి కంప్లీట్ డిస్పోజ్ కావాలి. సో అలా కాకుండా అంతకు మించి శరీరంలో ఉన్నది అంటే ఆ గట్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది.
దానివల్ల విషమే వస్తుంది తప్ప శరీరానికి అవసరమయ్యే పోషణ రాదు. ఈ కూల్ డ్రింక్స్ అవి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా మేమైతే సజెస్ట్ చేయము. చెయ్యరు. ఎస్, ఎందుకంటే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సోడా ఇవన్నీ కలిపేసి ఉంటాయి. సో రకరకాల కెమికల్స్ ఉంటాయి. సో అట్లాంటి కెమికల్స్ డెఫినెట్ గా గట్ ని డ్యామేజ్ చేయడం 100% చేస్తాయి. ఇవేమంటారు డాక్టర్, ఈ నార్మల్ గా ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ సోడాలు చూస్తుంటాం బయట, గోలీ సోడాస్ అంటారు అంట, అవి ఓకేనా? వాటి గురించి నాకు చాలా డౌట్ అయిపోయింది. యా మేడం, ఎందుకంటే జెన్యున్ గా చేస్తే ప్రాబ్లం లేదండి. దాంట్లో ఆర్టిఫిషియల్ కలరింగ్ కోసము, టేస్ట్ కోసము కెమికలైజ్ గా వేసేసి చేయడం డిఫరెంట్. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండేసేసి కొద్దిగంత సోడా కలిపేసి మనం ఇంట్లో తీసుకుంటాం, అది డిఫరెంట్. సో అదే అలా కాకుండా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి దాంట్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అది డెఫినెట్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ గట్ హెల్త్ ప్రాపర్ గా మనం చూసుకోకపోతే ఇవాళ రేపు ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అన్నమాట. దాంట్లో కామన్ గా వచ్చేసి స్టమక్ క్యాన్సర్ నుండి తీసుకునేసి పెద్ద పేగు వరకు ఏ భాగంలో అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ గట్ హెల్త్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్లనే ఆ కండిషన్ వరకు పోతున్నది. మరి గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే హెల్తీగా ఉండడానికి మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చినారు, చద్దన్నమే చేస్తూ ఉంటారు. చద్దన్నం అనేది ఏంటంటే రాత్రి కొద్దిగంత అన్నం తీసుకునేసి మజ్జిగతో కలిపేసేసి వాళ్ళు దాంట్లోనే పాలేసేసి పెరుగు అంటే పాలు ఆ విధంగా కూడా వేస్తారు. అది కూడా దానికంటే ఇది బెటర్. ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం వేస్తున్నాం. గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది గుడ్ బ్యాక్టీరియా అనేది శరీరానికి అంటే చలువ, మన కడుపు చల్లగా ఉండాలి అంటే అలాంటి ఆహారం ఉదయాన్నే తిన్నామంటే బాడీ కంప్లీట్ యాసిడ్ లెవెల్లో ఉంటుంది రాత్రి అంతా. సో అది ఉదయం లేవగానే మన కడుపులో అది ఆల్కలైన్ ఫుడ్ అనేది రాగానే ఈ యాసిడ్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో కంప్లీట్ న్యూట్రల్ కి తీసుకొచ్చేసి ఆ గట్ అనేది బ్యాక్టీరియా మంచిగా డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒకటే కాకుండా దీంట్లో మనం డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే అన్నంలోనే కలపాలా, కొంతమంది డైరెక్ట్ రైస్ తినడానికి ఇష్టపడరు, ఉదయం లేవగానే అన్నం తినాలంటే కాదు. సో అలాంటి వారు ఏం చేయవచ్చు, కొద్దిగంత బీట్రూట్ దాన్ని మ్యాష్ చేసేసి సన్నగా మ్యాష్ లాగా చేసేసి దాంట్లో పెరుగు కలిపేసి పెట్టేసేయాలి రాత్రి. సో ఉదయం దాంట్లో కొద్దిగంత కావాల్సినంత టేస్ట్ కి తగిన ఉప్పు ఇట్లాంటివి కలిపేసేసి డైరెక్ట్ తినేసేయచ్చు. సో దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది బాడీలో, ప్లస్ బాడీ మంచి కలరింగ్ కూడా వస్తుంది. దాంతో పాటు హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. నిజంగానే బీట్రూట్ తో కలర్ వస్తారా? డెఫినెట్ గా ఎందుకంటే దాని నేచర్ కదా మేడం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే వృద్ధి సమానై సర్వేషాం అంటారు. అంటే సమాన గుణం ఉన్నాయి, దాన్ని పెంచుతాయి, ఆ క్వాలిటీని పెంచుతాయి. ఇప్పుడు ఎక్సెస్ గా ఫ్యాట్ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యాటే పెరుగుతుంది బాడీలో. సో అలాగే మంచి ఆహారం మనం తీసుకుంటే దానికి తగిన గుణాలు అనేది మన శరీరంలో పెరుగుతాయి. బీట్రూట్ అనేది న్యాచురల్ కలరింగ్ లా ఉంటుంది. అది అంటే ఇంటేక్ వల్ల అది కలర్ పెంచుతుందా, ఎక్స్టర్నల్ యూజ్ అంటే ఐరన్ లెవెల్స్ పెంచుతుంది మేడం. శరీరంలో బ్లడ్ ప్రాపర్ గా ఉండేసేసి కరెక్ట్ సర్క్యులేషన్ ఉండేసేసి. ఇప్పుడు మనము హిమాచల్ గానీ కాశ్మీర్ గానీ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుంది అంటే ఆ బ్లడ్ అంతా ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వాళ్ళకి అందుతున్నది. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా బాగున్నది. మన శరీరంలో ఎంత బాగా సర్క్యులేషన్ అవుతే మన శ్వాస అనేది తీసుకునేసి బ్లడ్ ద్వారానే ఈ ఆక్సిజన్ అనేది మన శరీరానికి అందుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అలాంటి క్వాలిటీకి చెందిన ఆహార పదార్థాలు. సూపర్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.